హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మనం చింతపండును నానబెట్టుకుందాం. నేను నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా చింతపండును తీసుకున్నాను. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. దీనిలోకి కట్ చేసిన ఒక పెద్ద సైజు టొమాటోను కూడా తీసుకొని టొమాటో ముక్కలు మునిగేటట్లుగా వాటర్ని కూడా పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు చింతపండు నానుతుంది. మనం ఇప్పుడు రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రను తీసుకోండి. జీలకర్ర క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఒక 2 చిన్న ముక్కలు ఎండు కొబ్బరి, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేను ప్రిపేర్ చేసే రసం క్వాంటిటీకి ఈ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలనుకుంటే ఈ క్వాంటిటీని కొంచెం ఎక్కువగా వేసుకొని మిక్సీ పట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఈ పొడిని యూజ్ చేసుకోవచ్చు. మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఒకసారి మెత్తగా మెదిపి చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నెని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే వీటిని మనం వేయించకుండా పచ్చిగా వేసి ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం. అలా కాకుండా మీరు ముందుగానే వాటిని కొంచెం ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే ఈ పొడిని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ని సిమ్లోనే ఉంచి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పొడి మాడిపోకుండా చూసుకోండి. మాడిపోతే రసం చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మొత్తం దీనిలోకి యాడ్ చేసుకొని వాటర్ క్వాంటిటీ అనేది పులుపుకు తగినట్లుగా చూసుకొని పోసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జులో ఉన్న టొమాటో తొక్కలు, చింతపండు పల్ప్ అనేది కూడా తీయకుండా మొత్తం డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఇవి రసంలో మరిగితేనే టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి ఇప్పుడు మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని రసంని బాగా మరిగించుకోవాలి. మనం ఈ రసం పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే రసం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనం దీనిలోకి కొద్దిగా కొత్తిమీరను కూడా జల్లి సర్వ్ చేసుకోవచ్చు. నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.